అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. అతి సర్వత్రా వర్జయేత్. మితిమీరిన అనే మాట నోట్లో నుంచి రాకుండానే టక్కున అనర్థదాయకం అని ఎవరైనా అనేస్తారు. హద్దులు దాటితే ఉపయోగకరమైనదే అపాయకరంగా మారుతుంది. అన్ని విషయాలు మాట ఎలా ఉన్నా స్టెరాయిడ్ విషయానికి వస్తే మోతాదు వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఎంత ప్రయోజనకరమో, ఇష్టానుసారంగా వాడితే అంత హానికరం. ఈ బ్యాడ్ ఎంతలాగా అంటే రోగనిరోధక శక్తి రోగి మీద దండయాత్ర సాగించే అంత రీతిలో ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మందు శక్తిని పెంచడానికి ఉపయోగపడే మంచి ఉత్తేజ ప్రేరకమే స్టెరాయిడ్. వైద్యుల సూచనలు సలహాల ప్రకారం వైద్య లెక్కలకు అనుగుణంగా స్టెరాయిడ్ను వినియోగిస్తే స్వర్గంలో తేలియాడవచ్చు, నొప్పులు తెప్పులు తగ్గిపోతాయని గొప్పలు చెప్పేసుకుంటూ స్టెరాయిడ్స్ని ఎడాపెడా వాడేస్తే రోగనిరోధక వ్యవస్థలే అవస్థలుగా గురిచేసే వైరిపక్షాల్లా తయారవుతాయి. అందుకే స్టెరాయిడ్ల విషయంలో వెర్రి వేషాలు వేయకూడదు. వైద్యుల సూచనలు సలహాలకు అనుగుణంగానే స్టెరాయిడ్స్ వాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్టెరాయిడ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ను ఈనాటి స్పెషల్ ప్రోగ్రాంలో చూద్దాం. ఇన్ఫ్లమేషన్ సమస్యను వైద్యుని దగ్గర దాచేసి సొంత వైద్యం చేసుకుంటే వాపులు నొప్పులు తగ్గకపోగా బొప్పిలు కట్టించుకునే పరిస్థితులు వస్తాయి. మేధో సంపత్తితో మానవ సంఘం రూపొందించిన దివ్య సంజీవిని ఔషధాల్లో అతి ముఖ్యమైనది స్టెరాయిడ్. వైద్యుల పర్యవేక్షణలో లెక్కలు తప్పకుండా స్టెరాయిడ్లు వినియోగిస్తే ప్రాణాలు నిలబడతాయి. ఇష్టానుసారంగా స్టెరాయిడ్లు వాడేస్తే ఏకు మేకై కూర్చోవడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థనే ఆరోగ్యవంత మానవునికి దూరం చేసే సత్తా స్టెరాయిడ్స్కు ఉంది. రాత్రనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు అన్ని విధాల విద్యుత్ తన సేవలను అందిస్తుంది. వెలుగు జిలుగులతో కాంతిమయం చేస్తుంది. టచ్ చేయనంత వరకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కరెంట్ మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. కరెంట్ అయితే ఏంటి, కొమ్ములా? దాన్ని ముట్టుకుంటే ఏం చేస్తుంది? విగత జీవి చేసి పారేస్తుంది, లేదంటే ఏ హాస్పిటల్కో పరిమితం చేస్తుంది. సేమ్ టు సేమ్ గ్యాస్ సిలిండర్ కూడా అంతే. ఏ వంటకాన్నైనా ఇట్టే అందిస్తుంది. నిర్లక్ష్యంగా గ్యాస్ బండను చిన్న చూపు చూస్తే గుదిబండగా మారటం కాదు, ప్రాణాలే తీసి పారేస్తుంది. స్టెరాయిడ్ ది ఇదే తీరు. కోవిడ్ సమయంలోనే స్టెరాయిడ్ తన వైభవాన్ని ప్రభావాన్ని చాటుకుంది. వైద్యుల పర్యవేక్షణలో లెక్కలు తప్పకుండా స్టెరాయిడ్ వినియోగం జరిగినప్పుడు ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. వెనుక ముందు చూడకుండా విచ్చలవిడిగా ఈ మందు వాడేసిన వారికి బ్లాక్ ఫంగస్లు, బ్యాడ్లు, మైనస్లు వగైరా వగైరా ఎన్నో ఇక్కట్లు వచ్చేశాయి. రెండు వైపులా పదునైన కత్తులను జాగ్రత్తగా వినియోగించుకోకపోతే నైస్గా కోసి పారేస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొందరు చోటా వైద్యులు, మరికొందరు బడా వైద్యులు చిన్న చిన్న సమస్యలకు సైతం స్టెరాయిడ్స్ సిఫార్సు చేసేసి వైద్య వృత్తికే కళంకం తెచ్చిపెట్టేశారు. వాపులు నొప్పులతో వైద్యానికి వెళ్లిన గ్రామీణులకు కొందరు ఆర్ఎంపీ వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇచ్చేస్తూ ఉన్నారు. తాత్కాలిక ఉపశమనానికి సంతోషపడిపోయిన రోగులు దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. అనంతరం ఈ అలవాటు గ్రహపాటుగా మారి ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు.
ఎముకల బరువు పెరగటం, చర్మం పలచన కావటం, హృద్రోగ, కిడ్నీ సమస్యలు, ఇలా ఎన్నో శారీరక రుగ్మతలు వచ్చి పడుతూ ఉన్నాయి. మనకేంటంటే నాకు బయట ఉన్నటువంటి ఆర్ఎంపీలు కావచ్చు, ఆర్ఎంపీలు అంటే ఎవరు, ఈ క్వాక్స్ నకిలీ వైద్యులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ హైదరాబాద్ సిటీలో అయితే క్వాక్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టం ఉన్నట్లుగా ఈ యొక్క కార్టికోస్టెరాయిడ్స్ ని వయసులో కావచ్చు, తర్వాత టాబ్లెట్స్ రూపంలో డెక్సామెథాసోన్ 30 ml ఇంజెక్షన్ బాటిల్స్ వాళ్ళ దగ్గర మనం రీసెంట్ జరిగిన రైట్స్ దొరకడం జరిగింది. సో విచ్చలవిడిగా వాళ్ళు స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నారు. సో ఈ స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడడం ద్వారా ఏంటంటే అనేక రకాల అనర్థాలు మనకు దోహదం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీరు ఇష్టం ఉన్న స్టెరాయిడ్స్ వాడడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ అంటే మనం ఇప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి మనకు. సో ఈ కొన్ని రోజులుగా ఈ రకం కంటిన్యూగా స్టెరాయిడ్స్ పడుతుంది అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తర్వాత బాడీ లోపల కూడా ఈ యొక్క జీవక్రియ ఆల్టర్నేట్ అయిపోయి, సో స్టెరాయిడ్స్ వల్ల బోన్స్ మీద ఎఫెక్ట్ పడి ఆస్టియోపోరోసిస్ రావడము, ఓరల్ స్టెరాయిడ్స్ ద్వారా గ్యాస్ట్రైటిస్ రావడము, తర్వాత ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈసోఫైల్ క్యాండిడిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అట్లా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ స్టెరాయిడ్స్ విరివిగా వాడడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రేటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోవిడ్ 2వ దశను గమనిస్తే స్టెరాయిడ్స్ వినియోగం అప్పుడు బాగా పెరిగింది. అయితే అందరికీ వాటిని ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కొందరు వైద్యులు ఈ పనులకు పాల్పడ్డారు. కరోనా అటాక్ అయ్యాక 5 రోజులు దాటినా లక్షణాలు తగ్గకుంటే వైద్యుల సలహాల మేరకు పద్ధతి ప్రకారం స్టెరాయిడ్స్ వాడాల్సి ఉన్నా చాలా మంది ఈ సూత్రాలు నాడు పాటించలేదు. ఏ కరోనా లేకపోయినా ముందస్తు జాగ్రత్త అంటూ స్టెరాయిడ్ తీసేసుకొని ప్రాణాల మీదకు తెచ్చేసుకున్నారు. రోగ నిరోధక ఉత్పత్తిని కోల్పోవటంతో వ్యాధి నిరోధక కణాలే రోగం కొని తెచ్చుకున్న వ్యక్తి మీదకు దాడికి దిగాయి. హాస్పిటల్లో చేరిన వారికి స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇస్తే రోగ నిరోధక శక్తికి గండిపడి లేని రోగాల్ని దండయాత్ర సాగించాయి. ఈ టైంలో ఫంగస్ తన ప్రతాపం చూపింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్స్ వాడిన వారికి బీపీ, షుగర్ పెరగటం, నేత్ర శుక్లాలు సమస్యలు, ఒక్కసారిగా లావెక్కిపోవటం, ఎముకలు పట్టు కోల్పోవటంతో పాటు పలు మానసిక సమస్యలు అప్పుడు తలెత్తాయి. స్టెరాయిడ్స్ నిర్లక్ష్య వినియోగం వల్ల ఎన్నో చర్మ సమస్యలు, ఆస్తమా, అలర్జీ సమస్యలు ఎందరికో తలెత్తాయి. గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్ మెడిసిన్ దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. అయితే సక్రమంగా ఏ పద్ధతిలో, ఏ మోతాదులో వినియోగించాలి, సరైన పద్ధతిలో వినియోగించకపోతే కలిగే అవలక్షణాలు, దుష్ఫలితాలు ఏమిటి అనే విషయాలపై తొలుత దృష్టి సారించలేదు. ఈ ఫలితంగా చాలా మంది దుష్ప్రభావాలకు లోనయ్యారు. ప్రాణదాత లాంటి స్టెరాయిడ్ పై అపోహలు, తప్పుడు సమాచారాల వల్ల ఇప్పటికీ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది భయపడతారు. ఔషధాలను సరైన మోతాదులు, వైద్యులు ఎంతకాలం వాడమంటే అంతకాలమే వాడి, డోస్ తగ్గించమంటే తగ్గించి, వైద్యుని విస్మరించి సొంత వైద్యాలకు పాల్పడకుండా ఉంటే స్టెరాయిడ్ వినమ్రంగానే సేవలు అందిస్తుంది. స్టెరాయిడ్స్ అద్భుతమైన ఔషధం, అందులో ఏ సందేహం లేదు. అయితే అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన మందుగాను ఈ దివ్య ఔషధం పేరు తెచ్చుకుంది. స్టెరాయిడ్స్పై రకరకాల వ్యాఖ్యానాలు వస్తుండటంతో అసలు వీటిని వాడవచ్చా, వాడకూడదా అని ప్రజలు మదన పడుతున్నారు. వ్యాధి అసాధారణ పరిస్థితి లక్షణాలకు చెక్ పెట్టి రోగ నిర్ధారణ, చికిత్స ఉపశమనానికి ఉపయోగించే ఆహారం కాని పదార్థాన్ని మందుగా పిలుస్తారు. మెదడు పనితీరు, మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పులకు డ్రగ్స్ కారణమవుతాయి. డ్రగ్స్ ఫ్రెంచ్ పదం డ్రోగ్ నుంచి వచ్చిందని, దీని అర్థం డ్రై హెర్బ్ అని. ఆదిలో మొక్కల మూలస్థానాల నుంచే మందుల తయారీ ఉండేదని వృక్ష శాస్త్రం చెబుతోంది.
పూర్వకాలంలో జంతు ఉత్పత్తులు, మినరల్స్ మందుల వినియోగంలో వాడినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మొక్కలతోనే ఔషధాల బంధం కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒత్తిడి లేకుండా ఉంటే స్టెరాయిడ్ హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉంటాయి. ప్రయోజనకరమైనవే అయినా స్టెరాయిడ్ హార్మోన్లు రోగ నిరోధక శక్తిని క్షీణింపచేస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమ, మానసిక ఒత్తిడి తదితర పరిస్థితులు శరీరంలో స్టెరాయిడ్ హార్మోన్లు పెరుగుతాయి. నియమాలు, నిబంధనలను అతిక్రమించటం చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధమైన డ్రగ్ అంటే అక్రమ మార్గంలో విక్రయించే మందులే కాదు, వైద్యుని పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా కొనేయటం, తాము వాడటం, ఇతరులకు వాడకానికి ఇచ్చేయటం ఇవన్నీ చట్టవిరుద్ధ చర్యల కిందే వస్తాయని పలువురు వెల్లడిస్తున్నారు. వీధి మందులు విక్రయార్హత లేని మందులుగా కొన్నింటికి పేరుంది. హెరాయిన్, స్మోక్, జింక్, డోప్, కొకైన్, కోక్, క్రాంక్, స్పీడ్, పీసీపీ వగైరా వగైరా రోడ్డు స్టెరాయిడ్ మందులెన్నిటినో సైడ్ మార్కెట్లలో కొందరు విక్రయించేస్తున్నారు. స్టెరాయిడ్ యూసేజ్ వైద్యుని పర్యవేక్షణలోనే జరిగి తీరాలని అందరూ మొత్తుకుంటున్నా కొందరు తమ రాంగ్ రూట్ మార్చుకోవటం లేదు. నొప్పుల తిప్పల నుంచి తప్పించుకోవటానికి నిర్దిష్ట వ్యవధిలో చాలా మోతాదుల్లో కొందరు స్టెరాయిడ్లు తీసుకుంటారు. తొలుత వైద్యుని సంప్రదించినా అనంతర కాలంలో వైద్యుని విస్మరిస్తారు. కొంతకాలం నిలుపుదల చేసేయటం, తిరిగి ప్రారంభించటం, తక్కువ మోతాదు, ఎక్కువ మోతాదు, తగ్గించటం, పెంచటం తదితర ఏ వైద్య సూచనలు పట్టించుకోకుండా సమతుల్యానికి గండి కొడుతూ మందులు తీసుకుంటారు. దీంతో రోగ నిరోధక వ్యవస్థ అవస్థలకు గురై రోగిపైనే తిరుగుబాటుకు దిగుతుంది. దేనికైనా అడిక్ట్ అయితే ఆ ఊబి నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. స్టెరాయిడ్ ను ఇష్టానుసారంగా వినియోగిస్తే హంగ్రీతో పాటు విపరీతమైన యాంగ్రీ కూడా వచ్చేస్తుందని, పీకల దాకా తినేయటంతో భారీ ఊబకాయం ఏర్పడుతుందని, అర్థం లేని విసుగు, చిరాకు, కోపం అన్ని కట్టలు తెచ్చుకొని వచ్చేస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వైద్యులు ఈ దుష్ప్రభావాల తీవ్రత తగ్గించే ఇతర ఔషధాలను రికమెండ్ చేస్తూ ఉంటారు. 10 years వాడుతుందంటే ఆస్టియోపోరోసిస్ వచ్చేసి బోన్స్ బాగా వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి ఇప్పుడు హిప్ ఉంది అనుకోండి, ఆస్టియోనెక్రోసిస్ వస్తుంది. నెక్రోసిస్ వచ్చి కంప్లీట్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కంటిన్యూస్ స్టీరాయిడ్స్ వాడడం ద్వారా. సో ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా స్టీరాయిడ్స్, అది కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ అవసరం ఉంటేనే స్టీరాయిడ్స్ తీసుకోవాలి. అది కూడా టేపర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆస్తమా పేషెంట్, అతను ఓరల్ స్టీరాయిడ్ తీసుకున్నప్పుడు 30 mg పర్ డే 3 tablets అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక 1 week తర్వాత మళ్ళీ దాన్ని డోస్ 2 tablets తగ్గియాలి, తర్వాత 1 tablet తగ్గియాలి. అలా డోస్ని టేపర్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారంగా మాత్రమే మనం స్టీరాయిడ్స్ని వాడుకొని అట్లా స్లోగా స్టాప్ చేయాలి. క్వాక్స్ ఏం చేస్తారు, ఇష్టం ఉన్నట్టు నీకు జ్వరం వచ్చింది, జ్వరం రాగానే ఫర్ ఎగ్జాంపుల్ మేము రైడ్స్కి పోయినాం, రైడ్స్కి పరంగా నల్గొండ పోయినాం మేము రైడ్స్కి. అక్కడ క్వాక్స్ నకిలీ వైద్యులు ఏం చేస్తారు అంటే 2 ml ఆఫ్ డైక్లోఫెనాక్ సోడియం ప్లస్ 2 ml ఆఫ్ డెక్సామెథాసోన్ రెండు కలిపి పేషెంట్కి ఇస్తున్నారు. సో ఇట్లా ఇంత హై డోస్ అంటే ఇర్రేషనల్ గా యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్, ఈ రకంగా ఇర్రేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇంజెక్షన్స్ వాడడం ద్వారా అనేక రకాల అనార్థాలకు పేషెంట్స్ గురే అవకాశం ఉన్నది. సో ఇట్లా మీరు ఒకటేసారి డైక్లోఫెనాక్ సోడియం ఇచ్చేస్తే డైరెక్ట్ పోయి నెఫ్రాన్స్ డ్యామేజ్ కావడం, కంటిన్యూస్ గా అట్లనే వాడు ఒక 4-5 డోసులు ఇచ్చారనుకోండి, 2 ml ఆఫ్ డైక్లోఫెనాక్ 2 ml ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ అని కంటిన్యూ వయసులో ఇచ్చేస్తే ఒక 4-5 డోసులు కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు తమకు తోచని విధంగా స్టెరాయిడ్లు వాడేస్తే అడ్రినల్ గ్రంథి పనితీరు దెబ్బతింటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం శరీరంలోని ప్రతి భాగం పైన పడుతుందని తెలియజేస్తున్నారు. ఎముకలు గుల్లబారిపోవటం, చర్మం పల్చబారిపోవటం, రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు, నేత్ర సమస్యలు, మధుమేహం, అలర్జీలు, మూత్రపిండ వ్యాధులు, అబ్బో ఒకటేమిటి సకల వ్యాధులు ఒంట్లో చేరి కూర్చుంటాయని వెల్లడిస్తున్నారు. ఏదో గమ్మత్తు కోసం ఒక్కసారి స్టెరాయిడ్ ను తెగవాడేశామని దాని నుంచి దూరం కావటం పెద్ద కష్టమేమీ కాదని
చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఆ మత్తు సుడిగుండం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కనపడరు. స్టెరాయిడ్స్ వేసుకుంటే ఆకలి బరువు పెరగటం, ఆకస్మికంగా స్టెరాయిడ్స్ ఆపేస్తే ఆకలి లేకపోవటం, అలసట, విశ్రాంతి లేమి, నిద్రలేమి, మానసిక అల్లకల్లోలం, నిరాశ, నిస్పృహ ఇలాంటి ఎన్నో అవలక్షణాలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏ వైద్యుల సలహాలు సూచనలు తీసుకోకుండా కొందరు గొప్ప అథ్లెటిక్స్ స్టెరాయిడ్స్ తీసేసుకొని అడ్డంగా బుక్ అయిపోయిన సంఘటనలు, ఈ అనుచిత వైఖరితో పరువు గంగలో కలిసిన సంఘటనలను ఎన్నో మనం చూసాం. శరీరానికి బాధ కలిగించి ఆటలో వేటులు వేయించుకోవటం సరికాదు. అడుసు తొక్కకుండా ఉంటే కాళ్ళు కడుక్కోవాల్సిన పని ఉండదు కదా. ఆరోగ్యకర రూట్లో శ్రమించి చక్కటి ఆహారాన్ని భుజించి డ్రగ్స్ కు దూరంగా ఉండి క్రీడారంగంలో తమ ప్రతిభా పాటవాలు చూపించి మెడల్స్ సాధించి తమకు దేశానికి పేరొచ్చేలా చూసుకోవాలి తప్ప స్టెరాయిడ్లు, హెరాయిన్లు కరెక్ట్ కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్టెరాయిడ్ ఔషధాల వినియోగం తారాస్థాయికి చేరుతోంది. శరీరంలో వాపులు, నొప్పులు ఇన్స్టెంట్గా తగ్గిపోవడంపై చాలామంది దృష్టి సారిస్తున్నారు. తప్పు దానివల్ల వచ్చే పరిణామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి విక్రయాలు భారీగా పెరిగిపోతున్నాయి. స్టెరాయిడ్లతో నొప్పులు తగ్గుతున్న మాట ఎలా ఉన్నా కొత్త అనారోగ్య సమస్యలు మాత్రం ఆఘ మేఘాల మీద వచ్చేస్తున్నాయి. వామ్మో వాపు, అమ్మో నొప్పి అంటూ గ్రామసీమల ప్రజలు సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, నిబంధనలను బడా బడా వైద్యాగ్రగణ్యులే పాటించినప్పుడు తామెందుకు పాటించాలనో, కాసులు కనకవర్షంలా కురుస్తున్నప్పుడు తక్షణ ఉపశమనం చేస్తే తప్పేముంది అనుకుంటున్నారో కానీ ఆర్ఎంపీ వైద్యులు రోగులకు ఉపశమనం కలిగించటానికి ఎడాపెడా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసేస్తూ ఉన్నారు. గ్రామంలో దొరికిన అమాయక రోగులను కార్పొరేట్ ఆసుపత్రుల పాల్చేసి హాస్పిటల్ యాజమాన్యాలు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిపడి గ్రామీణ రోగులను బడా హాస్పిటల్స్ లో నిలువ దోపిడీ చేయించి ఇంతవరకు దందాలు సాగించిన ఆర్ఎంపీలకు ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తో రోగులను పుట్టలో వేసుకోవటం లాభసాటి వ్యాపారంలా అనిపించినట్టుంది. అందుకే ఈ రూట్లో రెచ్చిపోతున్నారు. రోగులు సైతం వెంటనే జరిగే ఉపశమనం కోసం ఆర్ఎంపీల కోసం వెంపర్లాడటంతో ఈ జాడ్యం మరీ పెరిగిపోతోంది. సీజనల్ వ్యాధులు, వైరల్ వ్యాధులు పిలవని అతిథుల్లా వచ్చేయటం ఎప్పుడూ మామూలే. ఈసారి వీర లెవెల్లో వైరల్ జ్వరాలు విజృంభించిన విషయం విదితమే. డెంగ్యూ, చికెన్ గున్యా, ఇతర విష జ్వరాలు తమ ప్రతాపం చూపాయి. ఒళ్ళు నొప్పులు, కాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో కొందరు వారాల పాటు బాధలు పడగా కొందరు నెలల తరబడి ఈ బాధలు ఎదుర్కొన్నారు. దీర్ఘకాల నొప్పుల్లా ఇవి తయారవటంతో ఈ తిప్పలు తప్పాలంటే స్టెరాయిడే శరణ్యమని ఆ వైపు అడుగులేస్తున్నారు. దీంతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి దీనికేం స్టెరాయిడ్ వాడాలో, పెయిన్ కిల్లర్లే వాడాలో ఆర్ఎంపీ డాక్టర్లకే ఈ విషయం ఎరుక. స్టెరాయిడ్ ఔషధాలను రోగి వయసు, ఎత్తు, బరువు ఆధారంగా ఎంత మోతాదు వాడాలనేది వైద్యులు సిఫార్సు చేస్తారు. కొంతకాలం డోసు వాడాక తిరిగి వైద్య పరీక్షలు చేయించి మోతాదు తగ్గిస్తారు. ఇంకొంతకాలం ఆ డోసు వాడి మరీ క్షీణింపచేస్తారు. ఇలా తగ్గించుకుంటూ వచ్చి చివరకు ఆపేస్తారు. ఈ విధానాన్ని ట్యాంపరింగ్ అంటారు. ఈ పద్ధతిలో కాకుండా నొప్పులు రాగానే వాడి తగ్గగానే ఆపేయటం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇట్లాంటి ఇంజక్షన్ కూడా స్టెరాయిడ్ దొరుకుతాయి. అది ఇండికేషన్ ఉండాలి. ఇప్పుడు నువ్వు స్టెరాయిడ్ ఎందుకు తీసుకుంటే ఓవరాల్గా నీకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది,
అది డయాగ్నోస్ అయింది, అది రుమటాలజిస్టులు వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఎగ్జాజరేట్ అయిపోయింది, అట్లాంటి కండిషన్లో హైడ్రోకార్డ్ లాంటి ఇంజెక్షన్స్ వాడతాం. తర్వాత ఓరల్ ఒకసారి పేషెంట్ స్టేబుల్ అయినాక ఓరల్ స్టెరాయిడ్స్ పెట్టి పంపిస్తారు, అది కూడా ట్యాపర్ చేసుకుని స్లోగా తగ్గించుకోవాలి. సో ఇది ఒక పద్ధతి ప్రకారంగా రేషనల్గా ట్రీట్మెంట్ అనేది కన్సల్ట్ ఫిజిషియన్ కావచ్చు, పల్మనాలజిస్ట్ కానీ రుమటాలజిస్ట్ కావచ్చు, ఆ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ దాన్ని కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేస్తూ దాని ప్రకారంగా క్రమబద్ధంగా వాడుకొని స్లోగా ట్యాపర్ చేసుకుంటూ అట్లా చేస్తే మనకు బాడీకి ఎఫెక్ట్స్ కనపడవు. సో ఇట్లా ఇర్రేషనల్గా ఇష్టానుసారంగా వాడుతున్నారు కాబట్టి వాళ్ళు వాడే దానివల్ల మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఆ రకంగా వాడొద్దు మీరు, దాని ద్వారా అనర్థాలు వస్తాయని చెప్పేసి మేము ఆ రకంగా మీరు స్టెరాయిడ్స్ వాడదని చెప్పి మేము ఈ రకంగా మరి యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. రోగులు మందులు టానిక్ల విషయంలోనే కాకుండా చర్మ సంబంధిత సమస్యల విషయంలోనూ వైద్యుల సూచనలు సలహాలను ఖాతరు చేయటం లేదు. ఉదాహరణకు ఇందుకు సంబంధించిన ఆయింట్మెంట్లు క్రీములు వైద్యులు రాశారు అనుకుంటే ఆ క్రీములు ఆయింట్మెంట్లనే ఏళ్లకు ఏళ్లు వాడేస్తూ ఉంటారు. ఇది అనర్థాలకు దారితీస్తుంది. వైద్యులు చెప్పిన ప్రకారం ఎంత వాడాలో అంతకాలమే వాడి ఆపేసి తిరిగి సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలి తప్ప సొంత వైద్యం చేసుకోకూడదు. లోకల్ పనిచేస్తున్నటువంటి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా మాత్రం మీరు అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఒక డ్రగ్ ఇస్తే దాని మెకానిజం యాక్షన్ ఏంది, దాని క్లాసిఫికేషన్ ఏంది, అది మన బాడీలో పోయిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుంది, అదే రకంగా మెటబాలిజం అవుతుంది, అది ఏ రకంగా బయటకు ఎక్స్ట్రీట్ అవుతుంది, ఇదే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఐడియా ఉంటుంది. అదే ఇప్పుడు ఏంది ఆర్ఎంపీ క్వాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రగ్స్ పైన పూర్తి అవగాహన ఉండదు. నువ్వు పారాసిటమాల్ టాబ్లెట్ ఉంది, దాని డోస్ ఎంత 500 mg 650 mg, ఈ యొక్క బరువు బట్టి అతని యొక్క వెయిట్ డిసీజ్ బట్టి ఆ స్టిరాయిడ్స్ డోసేజ్ అని తీసుకోవాలి. ఓకే 10 mg ఉందనుకోండి, ఆ అడల్ట్ ఆయన బాడీ వెయిట్ ఎంత, ఏం డిసీజ్ ఉంది ఆయనకు అనేది పర్టికులర్గా ఆ క్వాలిఫైడ్ డాక్టర్కి ఐడియా ఉంటుంది ఫార్మకాలజీ సబ్జెక్ట్లో. సో అట్లా రేషనల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్, యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఏ రకంగా ఏ జబ్బుకు ఏ మందు అనేది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్కి మాత్రమే దానికి ఐడియా ఉంటుంది. కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా మాత్రమే మీరు మందులు తీసుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. స్టెరాయిడ్ శరీరంపై వైరస్ బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు గాయం అయినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫ్లమేటరీ కణాలను సైటోకైన్లను పంపిస్తుందని, ఆ కణాలు అక్కడకు చేరుకోగానే బ్యాక్టీరియా వైరస్లను నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటారని వైద్యులు తెలిపారు. నిపుణులైన అర్హులైన అనుభవజ్ఞులైన వైద్యులెవరూ స్టెరాయిడ్స్ తప్పనిసరి అయితే తప్ప సిఫార్సు చేయరని వైద్య ప్రముఖులు చెబుతూ ఉన్నారు. సిఫార్సు చేసిన మందులను పద్ధతిగా వాడకపోతే ప్రయోజనం ఉండదని అంటూ ఉన్నారు. నొప్పుల నివారణకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు టాబ్లెట్లకు చెక్ పెట్టి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. రెడ్, ఎల్లో, గ్రీన్ ఫ్రూట్స్, అన్ని రకాల ఆకుకూరలు పుష్కలంగా తినడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అల్లం, పసుపు గుడ్ కాంబినేషన్ అని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ఆలివ్ ఆయిల్ మర్దన మంచి ఉపశమనం కలిగిస్తుందని, ఫిజియోథెరపీ, ఆకుపంచర్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఇలా ఎన్నో ఉపశమనం కలిగించే మెథడ్స్ ఉన్నాయన్నారు. పెయిన్స్కు టెంపరీ రిలీఫ్ ఆలోచనలు మానేసి పర్మనెంట్ లాంగ్ టైం ప్రొటెక్షన్ విధానాలకు శ్రీకారం చుట్టాలని తెలియజేస్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ ప్రోగ్రాం. తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.